విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకు ఈరోజు స్వాగతం. ఈరోజు మనము లక్కీ నంబర్ 4 వారికి 2024 ఏ విధంగా ఉండబోతుంది, 5 ముఖ్యమైన విషయాలు అందులో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. అకార్డింగ్ టు కనుక మీరు న్యూమరాలజీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి చెప్పే ప్రిడిక్షన్ వేరేలా ఉంటుంటుంది. దాని ఆధారంగా అయితే మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. కొందరు బేస్ నెంబర్ అనుసారంగా చెప్తారు, కొందరు లక్కీ నెంబర్ ఆధారంగా చెప్తారు. నేను మీకు ఏవైతే ప్రిడిక్షన్ చెప్పబోతున్నానో ఇది లక్కీ నెంబర్ ఆధారంగా అయితే ఉండబోతుంది. ఇక్కడ లక్కీ నెంబర్ ఏంటంటే మీకు తెలియకపోయినైతే ఒక విషయం తెలుసుకోండి. లక్కీ నెంబర్ మీరు తీసుకోవచ్చు. మీరు పుట్టిన తేదీ, పుట్టిన నెల, అలాగే పుట్టిన సంవత్సరం మొత్తం కలుపుకోండి. సింగిల్ డిజిట్ వచ్చే వరకు దాన్ని చూడండి. సింగిల్ డిజిట్ తీయండి ఫైనల్ అవుట్. అంటే 38 వచ్చినట్లయితే దాన్ని మొత్తం సింగిల్ డిజిట్ తీయండి. 3 + 8 ఎంత వచ్చింది, దాని సింగిల్ డిజిట్ ఫైనల్ సింగిల్ డిజిట్. ఫస్ట్ నుంచి 9 వరకు సింగిల్ డిజిట్ రావాలి. దీనిలో ఏదొచ్చినా అది మీ లక్కీ నెంబరే అనుకోండి. అని 2024ది కనుక మీరు సింగిల్ డిజిట్ కనుక చూసుకోలేతే 8 నెంబర్ ఉంది. 8 కనుక చూసుకున్నట్లయితే శనికి ప్రతిచిహ్నం. ఈ సంవత్సరం మొత్తం శనికి సంబంధించిన వ్యక్తులు చాలా చోట్ల మీకు కనబడుతుంటాయి. అంటే మీరు ఎక్కడైనా కావచ్చు, ఏ విధంగా కావచ్చు, గతంలో ఏవైతే పనులు సగం లాగిపోయాయో పెద్ద పనులు, అవన్నీ పనులు ఈ సంవత్సరంలో ముందుకు జరుగుతాయి. గతంలో ఏవైతే పనులు చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి ఎవరైనా కావచ్చు, ఏ విధంగా కావచ్చు, అవి ఈ సంవత్సరం ముందుకు వెళ్తుంటాయి. ఆ పనులు ఏవైనా కావచ్చు ముందుకు వెళ్తుంటాయి. ఇప్పుడు లక్కీ నెంబర్ 4 వాళ్ళకి ఎలా ఉంది తెలుసుకుందాం. లక్కీ నెంబర్ 4 కనుక చూసుకున్నట్లయితే దీని కారకత్వుడు రాహుకి సంబంధించిన వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం, అలాగే ఎడ్యుకేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల చాలా అభివృద్ధి అయితే కలగబోతుంది. ఇప్పుడు రాహుకి సంబంధించిన వ్యాపారం ఏంటంటే ఎవరైతే ఇంటర్నెట్ నడుపుతున్నారో, అంటే ఇంటర్నెట్ క్యాఫేస్ ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ మొత్తం రాహుకి సంబంధించిన వ్యాపారం. అని అలాగే ఎవరైతే ప్రత్యేకంగా యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరిది రాహు సంబంధించిన వ్యాపారం వస్తుంది. అది ప్రొఫెషనల్ అదే రకంగా వస్తుంది. ఇప్పుడు మీద ఏదైనా గ్రాఫిక్స్ తీయాలన్నా కూడా అందులో రాహుకి సంబంధించిన వ్యవసాయం. కాబట్టి రాహు లక్కీ నెంబర్ ఎవరైతే 4 ఉందో అలాంటి ఉద్యోగస్తులకి, అలాంటి వ్యక్తులకి ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. మీరు చేసిన కృషి లోపల ఇంకా నలుగురికి మీ గుర్తింపు తెలిసే అవకాశం చాలా బలంగా అయితే ఈ సంవత్సరం ఉంది. సెకండ్ పాయింట్, ఎవరికైతే బర్త్ నుంచి ఏదైనా ఆరోగ్యం పట్ల ఏదైనా ప్రాబ్లం ఉందో అలాంటి జాతకులు ఈ సంవత్సరం కాస్త ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా అయితే కనిపించలేదు. మైనర్ సర్జరీతో పాటు కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాహు వైరల్ ఇన్ఫెక్షన్ కారకుడు, శని దేవుడు దీర్ఘకాలం కారకుడు. అంటే ముందు నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ ఇన్ఫెక్షన్ కోసం ఈ సంవత్సరం ఏదైనా చిన్న సర్జరీ చేసుకునే అవకాశం కూడా బలంగా ఉంది. థర్డ్ పాయింట్, ఎవరైతే ప్రత్యేకంగా షేర్ మార్కెట్లో చేస్తున్నారో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకుంటున్నారో, షేర్ మార్కెట్ సంబంధించిన వ్యవసాయం చేస్తున్నారో అలాంటి జాతకులు ఈ సంవత్సరం షేర్ మార్కెట్ చేసే ముందు ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే షేర్ మార్కెట్ ఇది ఎలాంటి మార్కెట్ అంటే అది ఆకస్మికంగా వచ్చే మార్కెట్. అందులో ఆకస్మికంగా డబ్బు పోతే పోవచ్చు, వస్తే రావచ్చు. దానికి మనం అంతా ఇదని మనం చెప్పలేము. ఎందుకంటే మార్కెట్ అనుసారంగా దాని రేట్స్ మారుతుంటాయి. దాని అనుసారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ షేర్ మార్కెట్లో ఎవరైతే ఈ మధ్య అంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కానీ చూసుకొని చేయట్లేదు. చాలా మంది దీని లోపల నష్టపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి చూసుకొని చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని ఒక పాయింట్. షేర్ మార్కెట్ చేసేవారు, పెట్టుబడి పెట్టుకునే వారు ఎవరైనా కావచ్చు, చూసుకొని చేయడానికి ప్రయత్నించండి. ఆన్లైన్ లోపల ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై ఈ సమయం లోపల కాస్త మీ ఆన్లైన్ లోపల డబ్బు ఇరికిపోయే అవకాశం అయితే చాలా బలంగా అయితే ఉండబోతుంది.
ఫోర్త్ పాయింట్, ఎవరైతే లక్కీ నెంబర్ 4 ఉందో వాళ్ళ పేరెంట్స్ లైఫ్ లోపల ఏదైనా డిస్టర్బెన్స్ కనుక ముందు నుంచే నడుస్తున్నట్లయితే, కుటుంబం లోపల ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, అలాంటి వారికి ఈ సంవత్సరం కాస్త కుటుంబ సభ్యుల నుంచి ఒక అనుకూల రిజల్ట్ అయితే తప్పకుండా కలగబోతుంది. అనుకూల రిజల్ట్ అయితే తప్పకుండా ఉండబోతుంది. కాబట్టి ఎక్కువ కంగారు పడే అవసరం అయితే లేదు. మీ మొత్తం ఫోకస్ మీ కెరియర్ పైన పెట్టండి. కెరియర్ కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా అయితే బాగానే ఉండబోతుంది. ఫిఫ్త్ పాయింట్, ఎవరైతే ప్రత్యేకంగా ప్రేమ జీవితంలో ఉన్నారో, ఈ లక్కీ నెంబర్ 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేమ జీవితంలో కనుక ఉన్నట్లయితే, అలాంటి వాళ్ళకి ప్రేమ జీవితంలో ఈ సంవత్సరం అంత అనుకూలంగా అయితే నేను చెప్పను. ఎందుకంత అనుకూలంగా చెప్పారంటే గతంలో కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి మీరు చాలా ప్రయత్నిస్తున్నారు. ఆ తప్పులు కూడా ఇంకా సరిదిద్దుకోలేకపోతున్నారు. అని ఈ సంవత్సరం ఏంటంటే ప్రేమ జీవితం లోపల మరి ఇంకా తప్పులు జరగబోతున్నాయి. అంటే మీ ఆపోజిట్ జెండర్ మిమ్మల్ని వదిలించడం కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ దట్ రీజన్ ఏదైనా కావచ్చు, వాళ్ళ నుంచే మీకు విచ్ఛేదన అయ్యే అవకాశం ఉండబోతుంది. విచ్ఛేదన ఏంటంటే దూరం అయ్యే యోగం అయితే ఉంది. ఈ దూరం అయ్యే యోగం దీనిలో కారణాలు చాలా ఉంటాయి. ఆవిడకి ఇంకో వ్యక్తి వల్ల ప్రేమ రావచ్చు, మీకు వేరే ఎవరు కావచ్చు, లేకపోతే మీ కెరియర్ పరంగా ఏదైనా మంచి మోటివ్ ఉండడం వల్ల ఆవిడ నుంచి దూరంగా వెళ్ళడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రేమ జీవితంకి సంవత్సరం అయితే అంత అనుకూలంగా అయితే కనిపించలేదు. మీకు అనిపిస్తుంటది అంత చాలా బాగానే జరుగుతుంది, ఎలా మీరు ఇలా చెప్తున్నారని. కేవలం మీరు వెయిట్ చేయండి, అన్ని సరిగ్గానే అవుతుంటాయి. కాబట్టి ఎక్కువ సంతోషంలో కూడా ఎగరకండి, ఎక్కువ డిప్రెషన్లో కూడా కోలుకుపోకండి. ప్రెజెంట్ ఎలా ఉండాలో ఆ రకంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 4 ఎవరైతే ఉన్నో వాళ్ళు రెమెడీస్ కనుక చూసుకోవాలైతే ప్రతిరోజు మీరు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని 9 మార్లు చదువుకోండి. సిద్ధ కుంజికా స్తోత్రాన్ని ప్రతిరోజు మీరు 9 మార్లు చదువుకొని, అలాగే నేను రాశి ఫలాలు ఏవైతే ఫలితాలు చెప్తున్నానో అది తప్పకుండా చేయడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.